మీరే వెళ్ళండి చెప్తాను ఆమె చేస్తుంది అప్పుడే ఆయనకి చెప్తే నేను రఘున్నకు ఫిట్టింగ్ ఏం చేయగా ఓవర్లు చాలా ఉన్నాయి ప్లే ఆడు బాగా ఆడతాడు ఏంటంటే కొంచెం టెంప్ట్ బాల్స్ కొట్టి పోయినాడు అనుకో స్లో బాల్ వస్తాయి కదా మనకి నెక్స్ట్ గిరీష్ అవుతుంది సర్లే మీరు రెడీ అయ్యి ఉండండి ఆఫ్ స్టిక్ దాడి ఒక పడి బాల్ మంది అయిపోతులేనా మన ఇన్నింగ్స్ అయిపోతుంది కట్టర్లు స్లో వేస్తున్నాడు దాని ముందు 50 ముందు బాల్ అది ఏడో లేకపోతేమో పొట్టు బాల్ అనుకుంటే కింద పోయింది అది వికెట్ ఒకటి రెండు బాల్ నీకు లెగ్ ఫుల్ టాసులు కూడా వచ్చింది నువ్వు కొడితే దీని అవతల పట్టదు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ బాల్ అది స్లో బాల్ కదా డిప్ అవుతుంది స్పీడ్ వచ్చే రియాక్ట్ అయితే స్లో బాలే కనీసం హెల్మెట్ కూడా పెట్టుకో తీసుకుంటావా తీసుకో బాగుంది వచ్చిందా స్ట్రోక్ బాగుంది అంటున్నాయి ఎత్తకూడదు 50 అయింది అమ్మటే నీకు ఆల్రెడీ చూసినావు కదా బాల్ స్లో అవుతుందని కొంచెం క్లియర్ అయితే తగలం కూడా పైన తగిలింది బాల్ స్లో బాల్ కదా పడతానే బౌన్స్ అవుతాను అదే బాల్ ఇట్లా ఫ్లాట్ పోతుంది ఫ్లాట్ గా పైన తగిలితే లవ్లీ వాళ్ళు పారా ఒలింపిక్స్ లో అంత చిన్నగా ఆడతాను బౌలింగ్ అదే ఇప్పుడు వెరైటీ స్లో బాల్ కట్టర్ బాల్ అన్ని కొట్టలేం తగలు ఒకటే మిస్ అయింది సిక్స్ కొట్టలేకపోతే కూడా ఇది పోయింది అనుకున్నా నేను సిక్స్ ఆడికో పోయింది అనుకున్నా వీడికి వచ్చినాక అర్థమైంది బాల్ ఇన్నే ఉంది అని తగలున్నా కూడా ఆడ అన్ని పెట్టుకుని ఆడితే హ్యూమిడిటీ చెమటలు కలుపుతాను ఇంట్లో గాలి లేదురా మామూలుగా ఫ్రైడ్ రైస్ పెట్టి స్పీడ్ పోవాలి ఎప్పుడు రగన్ ఉండాలి అదే నెక్స్ట్ కాదు వచ్చేదాకా నువ్వు కొట్టలేదని కాదు మ్యాక్సిమం తగ్గితే పోతాయి రెండు కొట్టిందంటే వాడు చాలా స్లోగా వేస్తాడు తెలివిగా ఆడాలి బాల్ ఆడకూడదు వాళ్ళు 2 బాల్ కనెక్ట్ అవుతాయి 3వ బాల్ అని దొరికేస్తాడు అది మనం ఏం చేయలేము అదే కాన్ఫిడెన్సే అనుకుంటాం లేకపోతే కూడా బాల్ వేసేదానికి తగిలేదానికి మిడిల్ కాకుండా ఉంటుంది తగిలింది మిడిల్ అది కొద్దిగా డిస్టెన్స్ ఉంటే లవ్లీ గుడ్ షాట్ ముందుకు వచ్చారు సింగిల్ కొట్లాడేమో ముందుకు వచ్చారు ఏజ్ వాడేసారు అడ్వాంటేజ్ వాళ్ళు ఎప్పుడైతే ఒకళ్ళ ప్లాన్ వేసి ఒకళ్ళ హీరో ఆ ప్లేయరే ఆడాలి అంటే నాయక్ కూడా ఆడుతున్నాడు అనుకోలేదు ఏం ముట్టండి 30 బాల్కి 50 కొట్టి భయంకరంగా షాట్లు కూడా సూపర్ అసలు భయంకరంగా షాట్లు కాదు సెంధిల్ని లైట్ తీసుకున్నారు ముందుకు వెళ్ళారు చూడు ఒక్కరు కూడా వెనకెళ్ళారు వేసి మనం వాళ్ళు ఇప్పుడు 4 4 నేను అదే ఉంటే స్పిన్స్ బలంగా కొడతాడు కదా బ్యాటింగ్ సెంధిల్ నేను అదే రఘు నేను ఒకరు ఉండాలా 15 ఓవర్లు పైన దాకా కూడా స్పిన్నర్స్ క్లియర్ అయిపోతుంది చిన్నదా 117 అన్న 11 ఓవర్లు
ఆల్మోస్ట్ 10-15 మ్యాచ్లు అయిపోయింది 50 రాకదా 27/6 కరెక్ట్ నెల అయింది నెల 27వ తారీఖు మళ్ళీ 40 కరెక్ట్ నెల అయింది అవునా కరెక్ట్ నెల అయింది 50 కొట్టదు ఈ రోజుకి 40,000-30,000 ఉన్నాయి మనం చూడం కదా 50 బ్రావోనే ఇదంతా కాదు ఎంత బౌలింగ్ అదే బ్రావోనే బౌలింగ్ చేసేది అన్ని చాలా వేరియేషన్ చేస్తాడు ఇవాళ అసలు ఎంత బాగుంది అర్థం కలదు ల్యాండ్ అయ్యేది సిమ్ బట్టి పిచ్చే అంత ఈ మ్యాక్టీ దాని మీద మట్టి ఉంటుంది కాబట్టి ఒకటి బాగుంది ఒకటి కింద ఫ్లేట్ చాలా డౌన్ అయ్యి ఆడాలి హైట్ ఉండే వాళ్ళకి తలనొప్పి ఇది బెటర్ కంపేర్ టు ది గ్రౌండ్కి ఇదైతే ఇంకా అసలు ఏమి అర్థమని కాదు వీళ్ళు మొన్నాడు ఫైనల్ రేపు మళ్ళీ సాటర్డే ఇంకో ఫైనల్ మనం మొన్న ఓడిపోలే సెమీస్ లో అది గెలిచిందే మనం ఆడింది ఈజీగా గెలిచాల్సిన మ్యాచ్ డబ్బులే వాడంత బ్యాటర్ కూడా కాదు వాడు ఎంఎస్బి లో రెగ్యులర్ కామెడీ ఏంటంటే ఇచ్చామట్లా 75లో 100 అయింది ఒకే ఒక వికెట్ తీసేసి అయిపోయింది ఫైనల్ కి ఫ్రీ మ్యాచ్ ఫస్ట్ అంగడా ఫైనల్ కి వెళ్తే డబ్బులు లేదు ఫ్రీ 4 ఓవర్లు వేసింది అయిపోయి కొత్త మనిషికి ఇస్తాడు రఘువన్న స్ట్రైక్ వాడు రావాల్సిన యాక్చువల్ వాడే వస్తాడు బౌలింగ్ ఇప్పుడు మళ్ళీ వాడిని పిలిచి చేయించారు నేను టికెట్ నేను అనుకున్నా ఈ నోడు మళ్ళీ అదే పనికి వస్తాడు ఎప్పుడు ఆడితే వాడు ఛాన్స్ కూడా లేదు పైకి పోయింది నువ్వు పోతే అనుకుని ఎక్కువ పైకి లేదు ఎన్ని షాట్ పైకి లేదు ముందే నిల్చున్నా కూడా ఆడికి 2 ఫుట్లు ముందే ఉన్నా ఆల్రెడీ ఇంకా కీపర్ ముందుంటే ఇంకా పెద్ద సోదే ఛాలెంజ్ లేదా ఈ గ్రౌండ్ లో ఒకటి గెలిచాడు కదా రెండు పవన్ నాది పోయింది ఒప్పుకున్నా పవన్ గెలిచి వచ్చి పవన్ ఫస్ట్ 2 బాల్ 10 మంది ఫీల్డింగ్ అందరూ ఫీల్డర్లు 4 బాల్ టచ్ కూడా చేయలేదు పెట్టుకుంటే నీకు అడిగి పోయినాక అడ్జస్ట్మెంట్ కాకుండా ఇక్కడ నుంచి అలవాటు అయిపోతుంది పోయినా కొత్తగా అనిపిస్తుంది క్యాచ్ అవుట్ లెగ్ ఎంపైర్ ఎందుకు ఇస్తాడయ్యా లేదు బ్రో కీపర్ క్యాచ్ లెగ్ ఎంపైర్ ఇవ్వడు క్యారీకి మాత్రమే సరే అట్లయినా పర్లేదు ఇక్కడ సర్జాపూర్ రూల్స్ లెగ్ ఎంపైర్ అడిగి ఇచ్చేస్తాడు ఎవరు మనోడు ఇచ్చింది వాడికి లెగ్ రఘు చెప్పి వచ్చేస్తా తెలుసా ఆయన ఎల్బీ అడిగారు డౌట్ అది డిస్కషన్ రఘు
అవుట్ ఆయన వచ్చేస్తాడు అప్పుడు బాగా తిరిగి కొంచెం ఆఫీసర్ పూర్తికి వెళ్ళాడు. వాడు అన్నాడు క్లోజ్ ఉంది బ్రో 50-50 అందుకనే నీలే యాక్చువల్గా ఏదో అవుట్ లమ్ముంటే ఈ బ్రో నువ్వు మా దగ్గర వాళ్ళ దగ్గర 50-50 నీకు డౌట్ ఉంటే ఎల్బీ నువ్వు బ్యాట్స్ ఉంటే మనం ఎందుకు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఎందుకు ఈ రోజు ఎక్కువ స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూపించాడు. కాదు వాళ్ళకే డౌట్ ఉన్నప్పుడు ఆగాల్సింది కదా. క్లియర్గా తగిలిందిలే, అర్థమైంది. నువ్వు ఎస్ఎస్ అని వచ్చేటప్పుడే నువ్వు క్లియర్ గా ఎంపైర్ క్లియర్ కాదు. నువ్వేంటే రాళ్ళు ఊరకౌట్ ఇచ్చినప్పుడు ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చినప్పుడు నేను బయటకు వస్తాను. అవుట్ కానీ ఎంపైర్ అవుట్ ఇచ్చి తగ్గినప్పుడు వాళ్ళతో ఇప్పుడు ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు కదా, నీకు దానికి కాంపెన్సేషన్ అనుకోవాలి నువ్వు. ఇక్కడ రూల్స్ అయ్యి మామూలుగా అది ముందు కాడాల్సింది బ్యాక్ మీరు రన్నింగ్ చేసేటప్పుడు మధ్యలో అది స్ట్రాప్ తగ్గుతున్నాయి అనుకో పడతారు. ఈరోజు వెయిట్ చేద్దామని అసలు మెల్లగానే ఆడతాను, పైనకి ఎక్కుతలే ఫస్ట్ మిస్ ఆడతాను. మళ్ళీ ఎందుకు గైడ్ చేద్దాం అనుకున్నా, స్లో ఉంది బాల్. ముందుకు ఆడి ఉంటే ఇట్లా కొట్టిండొచ్చు, బ్యాక్ ఫుట్ ఆడేసరికి కొంచెం బౌన్స్ అయింది బాల్. అది పోదు పోదు పోదు. ఇతను ఏంది లాస్ట్ మూమెంట్ లో ఆఫ్ స్పిన్నర్ లా పట్టుకొని వచ్చి లెగ్ స్పిన్ తిప్పుతుంది బాల్. అదే స్టాండ్ లో ఉంటుంది, ఆపుదు మంది చూస్తాను కానీ క్యాచ్ పడితే అందుకని నేను ఇది ఆడలే. మామూలుగా అయితే ఆఫ్ స్పిన్నర్ వస్తే ఇది లాగుతా ఉంటుంది, బయటికి పోతా ఉందని బాల్ బ్యాక్ ఫుట్ వచ్చి ఇది ఆడేది. ముందుకే ఆడిందంటే తగులుతా ఉండండి. నేను షార్ట్ పడితేనే బ్యాక్ ఫుట్ వెళ్ళిపోతుందా నాకు కాలు. ఇది ఆడాల్సింది, బాల్ అంత లేదు. బాల్ కొంచెం ఎక్కువ బాగుంది కదా. రైట్ ఒకటి రైట్ అది క్యాచ్ అదే నాకు రాదన్నట్టు ఉన్నాడు. లేలే మనవన్నీ కొంచెం వీడున్నాడు కదా మామూలుగా ఎవరన్నా అక్షయ్ కొంచెం గైడ్ చేసి ఉంటాడు. ఆడ పర్సనాలిటీ హెవీ కదా, ఇటు బెండ్ అయ్యేది కష్టం బౌలింగ్ చేసి. ఎవరైనా లైట్ పర్సనాలిటీ ఏంటంటే ఇవికి ఇట్లా స్ట్రెచ్ చేస్తే దొరికిస్తూ ఉండేది. యాక్షన్ గజన్ఫర్ గాని 30 కొట్టినా గజన్ఫర్ లాగే ఉంది చూడు యాక్షన్ అంతా పరిగెత్తుకుంటారు పోయి. నువ్వు అబ్జర్వ్ చేయి. నేను అందుకనే గట్టి కొట్టే ట్రై చేయలే. నేను ఫ్లాటర్ క్విక్కర్ ఇది ఆడదామని ట్రై చేసిన, లేకపోతే ఇది లాగుతా నేను మామూలుగా. అదేనా నువ్వు ఇట్లే డ్రైవ్ ఆడింటే కూడా నీకు వెళ్ళిపోయి ఈ బ్యాట్ ఆడినావు. ఇది ఆడినంటే బ్యాట్ గట్టి ఒకటి తగులుతా ఉండే. ఈ కట్ట ఆడేసరికి నేను బ్యాట్ మరీ స్ట్రైట్ ఆడాను, ఇది ఆడతా. ఆడాలంటే ఇంకా ముందుకు రావాలి, ఈ హైట్ లో ఉంది కదా. అదే చెప్తుంది, నేను బ్యాక్ ఫుట్ కాకుండా ముందుకు ఇది ఆడినంటే దొరుకుతా ఉండే. బట్ అది కూడా నువ్వు ఇచ్చేసి రావడమే. నువ్వు ఉండిండొచ్చు కదా, వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటారు. నువ్వు ఆగితే మొన్న నాట్అవుట్ కి ఈ రోజు కాంపిటీషన్ ఇచ్చినట్టు. ఇప్పుడు నేనేంటంటే అవుట్ అయితే అవుట్ అంతే, నాట్అవుట్ అయితే ఆడవచ్చు. నువ్వు అవుట్ అయింది కూడా మళ్ళీ నిన్న అట్లనే గొడవ అయింది. నాట్అవుట్ అయ్యి మా వాడిని గొడవ అయ్యి మ్యాచ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను మేము. అట్లా ఉండడం కూడా మనకు కూడా నచ్చదులే. సరేలే 10 ఫేర్ ప్లే పాయింట్లు రఘు నాకు ఉండేది. ఫేర్ ప్లే పాయింట్లు ఫేర్ ప్లే అవార్డు. అది ఎట్టో తగిలిపోయింది, అది ఎట్టో ఉంచుండది స్లోగా అదే పోయి బ్యాటింగ్ మిడిల్ లో తగిలింది.
స్లో బాల్ కూడా ఈ బౌలర్కి బాగా పిచ్ చేస్తావు నిన్న నేను బాగా స్లో వేస్తాను ఎన్ని నువ్వు ఓవర్ పాయింట్ కొట్టావు కదా కాదు ఇంకా 6 కొట్లా ఫస్ట్ అవి కూడా 2 కట్టి అట్లా అవి కొట్టాం అయ్యా నేను ఆడికి ఇక్కడ కొట్టింది లెగ్ స్టాండ్ ఆడి కొట్టింది ఎవరు బౌలింగ్ ఈ బౌలింగ్ కదా ఇంతకు ముందు వేసుకుంటే ఆడ గల్లీలో ఉన్నాడు పాయింట్ ఒకటి పాయింట్ కవర్ పాయింట్ ఒకటి కొట్టింది 2 అయ్యి గల్లీ ఈ 6 కొట్టింది నీకా 6 మళ్ళీ 2 4 6 మంచి షాట్ పడింది 6 మంచి అది చాలా స్లో చేస్తున్నాడు మిడిల్ బాగా పైన నిలబడమే మిడిల్ స్టంప్ నిలబడతాడు మనోడు సుబ్బు హెల్మెట్ నువ్వు తీసుకున్నావా నేను తీసుకున్నా సుబ్బు రెడీ ఉండవా ఓయ్ విజయ్ గెట్ రెడీ నెక్స్ట్ టైం ఆడదామనే చూస్తా ఉన్నాడు ఊరికే బాల్ కష్టం కదా అది వాడు ఫేస్ స్కోర్ మంచిగా వస్తావని స్కోర్ ఉంది కానీ వికెట్ పోతే మళ్ళీ అదే ప్రాబ్లం ఏమో అడ్డం పోయింది అడ్డం నిలబడే మిడిల్ స్టంప్ నిలబడతాడు లెగ్ సైడ్ అంటే హైట్ ఉండాలి కానీ ఆయన అడ్డం హైట్ ఉంటే చెప్పలేం కానీ లేదంటే కదలకుండా ఉంటే సరే మనం చెప్పొచ్చు ఆయన అడ్డం different way కవర్ ద లైన్ అండ్ ట్రై టు ఫ్లిక్ that will take a middle stump guard right play good no why you went for a leg kick I'm just like trying to flick one lane, but same like last week. His ball right, one ball coming up, one ball going down. Like I didn't. నంబర్ యాడ్ చేయండి This ball I thought like it be coming little bit high. I completely. అడగలేదేమో నేను ఎందుకు లేరా టాస్క్ నేను పోతే ఫస్ట్ యాడ్ చేసినాం లే దాంట్లో స్క్వాడ్ ముందే అది నేను ప్రీ సెలెక్ట్ చేసిన శివాల్ ఒకటి ఎక్స్ట్రా ఉంది ఆ ప్లేస్ లో ఆయన యాడ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఆయన క్రాంతి అంటే ఎవరు ఆయన యాడ్ కాలేదు ఇంకా ఓన్లీ యాడ్ చేసినాడు శివాల్ తీసేసి ఆయన యాడ్ చేయాలి అన్నది మోహన్ యాడ్ చేసి తీయకపోయినా ఏం కాదు యాడ్ చేయొచ్చు ఎక్స్ట్రా ఉంటే సెమీస్ పైన ఏం కాదులే ఉండొచ్చు అదేలే మన స్క్వాడ్ కి శివ బదులు మోహన్ నీకు బ్యాటింగ్ స్టైల్ చూస్తా ఉంటే బాడీ చూస్తా ఉంటే ఎవరు గుర్తొస్తున్నారు లేదు గిరీష్ అంటే ఏమో ఇంకా కొన్ని సూచనలు తెలియదు ఏ గిరీష్ మన గిరీష్ మన గిరీష్ బాడీ కానీ హైట్ కానీ సేమ్ హైట్ గిరీష్ ఇంకా ఎక్కువ కొంచెం హైట్ ఉంది హైట్ సన్నగా ఉంటాడు గిరీష్ ఈ అబ్బాయి స్కోర్ బాగుంది 10 రన్ ఉంది బాగా ఫీల్డర్ ఉన్నాడు అంతే అట్లా ఆడితే చాలు ఊరికి కొలాప్స్ కాకూడదు అదో నమ్మదు నేను అనుకుంటా అండి అది ఏదో నువ్వు ఆ రజయ్ స్పిన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ప్లేయర్ ఉండాలా గట్టిగా కొడతారు ఆడతారని అది అనుకుంటానే అది ఉన్నాడు బాగానే ఆడినాడు కానీ బైక్ కొట్టకూడదని బ్యాక్ ఫుట్ ఆడినారు అబ్బా లేకపోతే ముందుకే ఇదే లాగుతా ఉంటుంది నేను అందుకే చెప్పలే నీకు నాకు అసలు లేదు నాకు 50 కూడా నేను ఇంకా అంటూ 40 అంటూ ఉండేది ఊరకు లాక్కుంటా నాకు అరిదం కనపడలే నాకు ఇది లాగుతాను తిప్పినప్పుడల్లా ఇటు సైడ్ కి తగిలితే పోతాయి పట్ట 20-30 రన్ ఆడైతే ఇంకా పోతాయని అది అనుకోలేదు నేను కొడతామని ఎత్తే బాల్ ఉండేసరికి అంత బైక్ వచ్చింది అది ఆడి 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుందా క్యాచ్ 138 క్యాచ్ పెట్టింది 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకా మీటర్ కూడా లేదు ఇంకా అంత ఇంత ఉంటుందిరా ఈ బౌండరీ లేనంటే ఆ పోల్ దగ్గర పట్టింటాడు వాడు అది యాక్చువల్లీ ఇంకా అంత దూరం కూడా పోకూడదు గాలికి వచ్చింది ఇంకా ఎనిక్కది ఆడింగా ఇప్పుడు నిలబడినాడే ఆడింగా ముందర గడ్డిలోకి రావాలి వాళ్ళ దగ్గర వైడ్ వేసారు చూడ ఒకసారి ఎవరు వైడ్ అది వైడే కానీ వేసారే లేదు వేసిండు లేమే జస్ట్ చెక్ లేలే వేసినాడు చూడట్లేదు అతను వైడ్ అని చెప్పేసి భిన్న షాట్ ఇప్పుడు నిన్న అంత మంచిగా ఆడుతున్నప్పుడు అట్లే కీపర్ క్యాచ్ అన్నాయి కదా ఈరోజు అట్లనే కీపర్ క్యాచ్
Yeah, the same length. If it lost peak, the same length. అంటే ఇది నా తప్పు, అది ఎవరు టైంకి పోగానే అటు తగిలింటే వెళ్ళిపోతాం. బౌన్స్ కొంచెం ఎక్స్ట్రా అయ్యేసరికి నీకు తగిలింటే కానీ బ్యాక్వర్డ్ పాయింట్ కంప్లీట్ గా గజనపర్ గారు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ యాక్షన్ రన్అప్ మొత్తం డిట్ కాపీ ఒక్క ఇంచు కూడా డిఫరెన్స్ ఎప్పుడు తిరుగుదాం వేస్తాడు కాదు లైన్ ఇంకొక బాల్ లైన్ అట్టనే జంప్ చూడు జంప్ కూడా అదే కాపీ ప్లేడ్ లవ్లీ అంతే అట్లా ఆడుకుంటే ఇంకొక బాల్ ఆడుకుంటే లెఫ్ట్ ఇది తీసుకు కాకపోతే నీకు యాక్యురేట్ గా బౌలింగ్ అది ఈ లైన్ గా వేస్తాడు ప్రతి బాల్ అదే అంటే ఇంకో బాల్ ఆడుకుంటే ఈ బాల్ అవుట్ లెఫ్ట్ తిరిగి సైడ్ కంప్లీట్ గా రఘు కూడా నాకు తెలిసి బ్యాక్వర్డ్ పాయింట్స్ కే లవ్లీ గుడ్ రన్నింగ్ బ్యాక్వర్డ్ వచ్చి ఆడదామని అది మిన్న పడితే ఇంకా పోలే వెళ్ళిపోతుంది ఇందమన్నా గ్యాప్ కూడా చాలా ఉంది. ఈ గ్రౌండ్ లో అది కాక ఆడ బాగా రోల్ అవుతుంది. ఈ గ్రౌండ్ లో అయితే రోల్ కాదు. రాజా నీ మధ్య ఫుల్ ఫైర్ లో ఉన్నాయి మరి నాలుగు బయటికి కాదు తక్కువ స్పేస్ ఇంతనే ఉంటది. మంచిగానే ట్రై చేసిండు కానీ ట్రై చేసిండు. అది మిస్ అయ్యి కూడా బ్యాడ్ పడింది ఎల్బిడబ్ల్యూ ఇచ్చింది ఇంకో రోహిత్ శర్మ షాట్ ఆడదాం అనుకున్నాడు. ప్లానింగ్ కరెక్ట్ ఉంది. 45 నంబర్ మాదే. అదే అదే లేట్ తీసుకుంటాడు మనం షాట్. అదే వాడి ఆయన అస్సలు శ్రీరామ్ గౌడ్ మేలో ప్రభుత్వాడు ఆమె చేతలో మోకాళ్ళు బ్యాడ్మింటన్ మనం సిక్స్ కొట్టాడుగా నా ఏజ్కి ఏం ఆయన నీది ఒకే ఏది కదా ఏం తేడానా ఆయన పర్సనాలిటీ పెద్దది పోలాడిలాగా కానీ మనోడికి ఆయన ఇంకా పెద్ద పర్సనాలిటీ. థింకింగ్ చూస్తావు కదా, నాది వెంకీ ఒకే ఏజ్. ఎట్లుంటాడు వెంకీ? అమ్మ నేను ఫస్ట్ పోయిన రోజు నుండి అన్న ఇప్పుడు కూడా అన్న అని అంటాను నేను. కాదు చూసేకి 45 ఏళ్ళు ఉన్నట్టుంటాడు మనోడు. ఈ లెవెల్లో బాల్ వచ్చినట్టువి ప్రాపర్ గా పిచ్ చేసుకుంటాడు. బాడీ వంగలేడు. ఎందుకు వాళ్ళు ఇప్పుడే కదా పోయింది ఇద్దరు. ఏదైనా బ్రాండెడ్ బనీ వేసుకోవచ్చు కదా. లౌడాల బనీ లౌడాలో కాదురా నువ్వు లౌడాలో బనీ ఎందుకు వేసుకునే తెలుసా? ఈ రోజు వేసుకునే వాష్ చేసి మొన్న జిమ్ కి బాగా సింపుల్ గా ఫ్లెక్సిబుల్ ఉంటదని వేసుకునే. కొత్తది కదా అందుకు అది లౌడాలో బనీ స్మూత్ ఉంది బట్ చాలా ఇంకా అతక్కుపోద్ది బాడీ స్వెట్ కి ఎక్స్పాండ్ అయ్యేది. అందుకే చెప్పేది నువ్వు పరిగెత్తేటప్పుడు అందుకు మజిల్స్ ఇట్లా ఊగి ఇవి కాకుండా ఫిట్ గా బాడీని పట్టుకో ఉంటదని. ఊగి ఊగి లూజ్ చేసుకుంటే నువ్వు మజిల్స్ అయితే అట్లే డ్యామేజ్ అయ్యేది. మజిల్స్ డ్యామేజ్ అయితే నీకు కంప్రెషన్స్ ఎందుకు వేసుకుంటారు క్రికెటర్స్? నువ్వు గిల్లుగానే ఎందుకు చూసినావా? వాడనే కాదు ఎవరైనా వేసుకుంటారు. ఈడ కూడా కొంచెం చెస్ట్ వేసుకుంటారు. చాలా అదే హ్యామ్స్ట్రింగ్ ప్రతిసారి అదే రెస్ట్ తీసుకొని ఫుల్ ఫిట్ అయిన తర్వాత వాడేందో మరీ ఎక్కువ అయిపోతుంది హ్యామ్స్ట్రింగ్. సరే ఇదో మీకా తీసుకురా అని చెప్తే అదో వాళ్ళ ప్లేయర్ ఉన్నాడు ఇచ్చి పంపుదాం అనుకున్నా. చెప్పు నా అక్షయ్ ఆడమని ఇంకొక 5 ఓవర్లు రెస్ట్ తీసుకోవాలని నీకు వస్తాను రన్ అయ్యో వస్తాయి. నీ బాటలు ఆడుతుందా? ఆడికి తీసపాయా నీ బాటలు ఎప్పుడైతే ఓపికగా ఆడదాం అనుకుంటామో అప్పుడు ఇట్లా కీపర్ క్యాచ్ చేస్తున్నాం. గిల్లుగాడి కెప్టెన్సీ ఏందో నీ ఊరికే ఆడతానులే అన్న. బట్ వాడిని బ్లేమ్ చేయడానికి లేదులే. బాగా ఆడతాడు. కెప్టెన్సీ వారికి అవసరం లేదు. అయ్యర్ గారిని పెట్టుకోవచ్చు కదా. అయ్యర్ గారిని పెట్టొచ్చు. ఇంకా 5-6 ఏళ్ళు ఆడే వాడు మంచి ప్లేయర్. 30 కదా వైట్ బాల్ అయ్యర్ గారిని పెట్టుకుంటే 2 ఫార్మేట్ 122 మంది ఆర్డర్ చేస్తే 120